హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తీవ్ర షాక్లో అయితే చంద్రబాబు. ఆ వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. రఘురామరాజు గారికి షాక్ అండి. సిబిఐ వేటు మొదలు. ఎంపీ టికెట్ పోయింది, అసెంబ్లీ టికెట్ కూడా దొరుకుతుందో లేదో అన్న అనుమానమే. ఈ దశలో టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసుల్లో సిబిఐ ఆయనకైతే షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న కేసు దర్యాప్తుపై ఉన్న స్టేను ఎత్తివేయాలనైతే సిబిఐ కోర్టుని కోరింది. ఈ స్టే ఎత్తివేస్తే దర్యాప్తు ముమ్మరం అవుతుంది. సో రఘురామకృష్ణంరాజు అరెస్టు అయితే తప్పదు అని అయితే అంటున్నారు. ఇది ఇలా ఉండగా, రఘురామకృష్ణంరాజు బ్యాంకులను వందల కోట్లు ముంచేశారు. బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించకుండా చేతులెత్తేశారు. పోనీ ఆ రుణాలు ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారంటే అది కూడా లేదు. కేవలం బ్యాంకుల్నే మోసం చేయడానికి తీసుకున్న రుణాలు అవేనైతే అంటూ ఉన్నారు. సో ఇది ఇలా ఉండగా, ఇండ్ భారత్ కంపెనీ పేరుతో థర్మల్ పవర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి 974 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు ఆయన. అయితే కంపెనీ పెట్టకుండా పెద్ద గేమ్ ఆడారు. ఆ అప్పును తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు రఘురామకృష్ణంరాజు. అలా ఫిక్స్డ్ చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. వాటిని దారి మళ్లించారు. ఈ మోసం చూసి అప్పులు ఇచ్చిన బ్యాంకులు షాక్ అయ్యాయి. బ్యాంకులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120B, 420, 467, 468, 471 సెక్షన్ల కింద అయితే కేసు నమోదైంది. దీనిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు. దీంతో విచారణ కాస్త ఆలస్యమైంది. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగి రఘురామకృష్ణంరాజు తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ నాన్ మిసిలేనియన్ రోజుల్లో అయితే విచారణ జరపాలని అయితే కోరగా, దీంతో తదుపరి విచారణ 2 వారాలకైతే వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలనైతే సిబిఐ కోర్టును కోరగా, బ్యాంకులకు రుణం ఎగవేత అనేది కేసులోనే దర్యాప్తు కొనసాగిస్తామని కూడా చెప్పారండి కోర్టు. ఈ విధంగా దర్యాప్తు మొదలైతే రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదని అయితే అంటున్నారు.